శరీరానికా ఆత్మకా? గణపతి, నీ గొంతు చాలా బాగుంటుంది కదా. నువ్వు హరికథ నేర్చుకుని మాకు వినిపిస్తే మేము ఆనందిస్తాం కదా. ఎవరు నాన్న నువ్వు? నాకెందుకు నమస్కారం చేస్తున్నావు? స్త్రీలంతా నాకు మాతృమూర్తులతో సమానం, అందుకే నమస్కరిస్తున్నా. గణపతి, నీ భవిష్యత్తు గురించి చెప్పేదేటురా? నీవు కొలది కాలమున ఒక విద్యాలయమును స్థాపించదవు. నీకు చిత్తం. స్వామి, స్వామి, ఆగండి. మీరు నాకు భగవత్ స్వరూపులుగా కనబడుతున్నారు. నేను కూడా సద్గురు ప్రాప్తికై తిరుగుతున్నాను. నన్ను కూడా మీ శిష్యుడిగా అంగీకరించండి. నా జన్మ కృతార్థమవుతుంది. ఈయన తపస్సు చేస్తున్నాడు. ఈయనకి ఏదో ఒక సాగు చెప్పాలి. స్వామి, స్వామి, నా కడుపులో నొప్పి అధికంగా ఉన్నది. లేవలేకున్నాను, నన్ను రక్షించండి. నీ కడుపు నొప్పి నివారణ కోసం నేను బజారుకి వెళ్ళి వాము తీసుకొస్తాను. ఎవరో చూడట్లేదు కదా. ఈ శాఖ వల్ల 2 నాణాలు లాభం. ఆగు, నువ్వు అన్యరాష్ట్రీయుడివి, అన్యవేష భాష కలవాడివి కావున నీకు మఠము నాకు ప్రవేశము లేదు. ఇతడు బహుశా క్షుద్రదేవతను కొలిచే మాంత్రికుడు అయ్యుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనే ఇతన్ని మఠమునకు రానియకూడదు. రేపు జగద్గురువులు విశ్రాంతికై కొండపైకి వస్తున్నారు. ఏంటో వదినా, ఇద్దరెక్కడ కూర్చున్నారు? ఏముంది వదినా, అంతా వీడి పెళ్లి గురించే నా దిగులు. స్వామి, ఎవరవు నీవు? ఇచ్చటకు ఎందులకు వచ్చితివి? ఆ శరీరము నిండా రక్తపు గాయములేమిటి? ఏం జరిగినది? స్వామి, మీ దర్శనముకై మా గురువుగారైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ఆజ్ఞ మేరకు శ్రీ గరుడేశ్వరము నుండి ఇక్కడికి వచ్చి తిని. ఓహో, సరే. నీవు ప్రతిదినము మా ఆశ్రమంలోనే ఉండవచ్చును. స్వామి, అలాగే. నీవు మా మఠము నుండే భోంచేసి ఇచ్చటనే ఉండుము. ఎవరు అఖండ శాస్త్రములను గౌరవించునో వాడే సర్వశాస్త్రములను చదివిన వాడికంటే ధనుడు. మీరు ఈ బ్రహ్మచార్యుల చూపు దురభిమానము సరి అయినది కాదు. చూడుము, ఈ దినమున రామశబ్దము రాని బ్రహ్మచారియే మీ సముఖమున భాష్యములకు అర్థము చెప్పును. నీవు సంస్కృతమును నేర్చుకొనవలెను. చిత్తము. నీవు యతి ఆశ్రమమును స్వీకరింపు. ఆనందానంద తీర్థస్వామి ఇతనికి యతి ఆశ్రమమును స్వీకరింపజేయుము. సూర్యుడు చలించి తన మండలమును దాటి తాను కనపడుకుండుటకై మబ్బు తెరలు కప్పుకున్నాడు అన్నట్లున్నది. నిన్ను పరీక్షింపదలచితిమి కావున నీవు దిగంబరివై మాకు నమస్కరింపుము.
నీవు సర్వసంగ పరిత్యాగివి, ఎల్లకాలము దిగంబరివయ్యుండుటకు సమర్థుడవే. కాని లోక కళ్యాణార్థము శాకిని ధరించుము. 14 లోకములకు అతీతులై బ్రహ్మాండమే తానవుదురు గదా అన్నట్టు బ్రహ్మానంద సూచకమైన ముఖవర్చస్సు కనపడుచున్నది. కావున నీకు బ్రహ్మానంద తీర్థ అను ఆశ్రమనామమును ఇచ్చుచున్నాను. ఓ, అందరిక్కడే ఉన్నారే. ఏదా పుస్తకం ఇటీ, ఇక్కడి నుంచి నేను చదువుతాను. సన్యాస స్వీకారమైన మరుసటి రోజు శ్రీ జగద్గురువుల వారు శ్రీ బ్రహ్మానంద తీర్థ స్వామికి వేదాంత తత్వం యొక్క అంత్యమైన సమాధిని గూర్చి, అఖండాద్వైత మతమును గూర్చి మరికొన్ని తత్వరహస్యాలను ఏకాంతంగా ఉపదేశించారు. శ్రీ స్వామివారు ఇంతకు పూర్వం గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతమున భాష్య ప్రవచనం చేసి ఉన్నారు. అప్పుడు జానకి రామయ్యయు శ్రీవారి తోడను ఉండి ఉన్నారు. తిరిగి ఆ దేశము చూడ వీరు ఉభయులు ప్రయాణము సాగించుచూ మార్గవశమున భావపురి సమీపమునకు వచ్చారు. అప్పుడు పొద్దుగుంకు సమయం అవుటచే శ్రీ స్వామివారు ఆ రాత్రి అక్కడనే గడప నిశ్చయించారు. శ్రీ స్వామివారు ఆ రాత్రికి శివాలయంలో దక్షిణ దిశ యందున్న అరుగు మీద గడిపారు. నాడు 1916 మార్చి 28వ తేదీ బాపట్ల యందు ఒక పురాతనమైన శివాలయం కలదు. అది చాలా వరకు శిథిలమై ఉండెను. దేవాలయమునకు ఆ అర్చకులు పోవు మార్గము తప్ప ఆవరణమంతయు సూకర పురీషముతోనూ ఏనుగు పల్లేరుకాయలతోనూ నిండి ఉండేది. ఎవరివి నాయనా నువ్వు? కాళ్ళ నిండా గాయాలేమిటి? ఏ ఊరు నుండి వస్తున్నావు? మాది మూల్పూరు గ్రామం అండి. నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. ఏం పని మీద వచ్చావు నాయనా? నా కలలో ఎవరో కనిపించి, నేను దత్తాత్రేయ అంశను, భావపురి వచ్చి నన్ను కలవమన్నారు. అవునా? ఎవరో మహారాష్ట్ర నుంచి వచ్చారు. నువ్వు వెతుకుతున్న వ్యక్తి అతనేనా అలా శివాలయం దగ్గర కూర్చునున్నాడు? శివాలయం ఎటువైపు అండి? కుడి చేతి వైపు తిరుగు నాయనా, శివాలయం వస్తుంది. నా కలలో కనిపించిన వ్యక్తి ఇతనేనా? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. రానాయన శాస్త్రి, ఎలా ఉన్నావు? అమ్మాయి, తమ్ముడు వాళ్ళు తిన్నారో లేదో ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను.
ఏరా ఏమన్నా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదన్నయ్య. అందర్నీ అడిగాం, అన్ని వైపులా మనుషుల్ని పంపించాను, ఎక్కడా వీడి జాడ తెలియలేదు. సరే దిగులు పడకండి, నే వెతికిస్తాను. ఇంతకీ ఏమన్నా తిన్నారా? తినండి ముందు, నేను మళ్ళీ వస్తాను. శాస్త్రి, వెళ్ళి నీ కాలకృత్యాలు తీర్చుకునిరా. యోగం అనగా ఏమి? సరైన సమయంలో సరైన విధముగా సరైన పని చేయడమే యోగము. సద్గురువును ఏ విధంగా నిర్ణయించుకోవాలి? గురుస్వరూపం ఎటువంటిది? ఎవరి యందు నీ మనస్సు లగ్నమవుతుందో వారే గురువు. మనిషికి పునర్జన్మ ఉన్నదా? అహంకారమనగా నేనేనే మిథ్యపోతే ఇక పునర్జన్మ ఉండదు. ఈ ప్రపంచము సత్యమా అసత్యమా? ఇది ప్రపంచమే కాదు, ఈ విశ్వమంతా ఆత్మపరంగా చూస్తే సత్యం, ఆత్మకు భిన్నంగా చూస్తే అసత్యం. స్వామి, ఆత్మానుభూతిని పొందటానికి ప్రప్రథమంగా చేయాల్సిందేమిటి? ఇంద్రియ నిగ్రహం. స్వామి, మాయ అంటే ఏమిటి? ఆ మాయను అతిక్రమించటం ఎలా? మనస్సే మాయ. మనస్సు ఉన్నంత వరకు ద్వంద్వం ఉంటుంది, ద్వంద్వం ఉన్నంత వరకు దుఃఖం ఉంటుంది. మాయను అతిక్రమించాలంటే మనస్సు చావాలి, అప్పుడు ఆత్మానందం వెల్లివిరుస్తుంది. ఆత్మజ్ఞానముకు బ్రహ్మచర్యం తప్పనిసరా? బ్రహ్మచర్యం అంటే బ్రహ్మంలో నిలిచి ఉండటం. నిజమైన బ్రహ్మచారి భ్రమలో అంటే తన ఆత్మలో ఆనందం పొందుతాడు. ఇట్లా నీలోనే ఆనందం లభిస్తున్నప్పుడు బ్రహ్మానందాల కొరకు ఆరాటపడడం ఎందుకు? వాస్తవానికి ఆత్మను విడిచి ఉండడమే సమస్త అనర్థాలకు మూలము. యోగాభ్యాసాన్ని, బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించవద్దా? ఆత్మజ్ఞానానికి అనేకమైన సహకారాలు ఉన్నట్టే ఈ బ్రహ్మచర్యము కూడా ఒక సహకారం మాత్రమే. గృహస్థు మోక్షాన్ని పొందగలడా? తప్పనిసరిగా పొందుతాడు. ఇది మనోదారుఢ్యం పైన ఆధారపడి ఉంటుంది. బ్రహ్మచారి కానీ ఎవరైనా సరే ముక్తి పొందగలరు. ప్రతి వారిలో ఆత్మ ఉంటుంది కనుక ముక్తి నూతనముగా ఎప్పుడో ఎక్కడో పొందవలసినది కాదు. ఇది ప్రతి వారికి అత్యంత సహజమైనది, ఇక్కడే పొందవలసినది. నేను మా గురువుగారి అనుగ్రహం వల్ల, శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల ఒక వేద పాఠశాల స్థాపించ సంకల్పించి తిని. నీవు ఆ శుభకార్యమునకు రమ్ము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస ఉవాచ ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘచత్రిణాం వృద్ధః కులపతిః సూతం బహ్వృచः శౌనకో బ్రవీత్. శాస్త్రి, నీకు ఉన్న జిజ్ఞాస ఏమిటో చెప్పు. స్వామి, మీరు సర్వజ్ఞులు, సాక్షాత్ శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారులు కావున మీ దివ్య చరిత్రను లోకోపకరణకై రచించి మీ పాదపద్మములకు సమర్పిద్దామనుకుంటున్నాను.
నాయన, నీవు సంకల్పించింది శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన నెరవేరుతుంది. కానీ నీవు మళ్ళీ నా దగ్గరకు వచ్చే సమయానికి నేను కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉంటాను. కావున ఈ దత్తపాదుకులను తీసుకుని నీ దేవతార్చనలో పెట్టుకుని పూజించు. నీవు సంకల్పించిన ఆ గ్రంథమును ఆ పాదుకులకు అర్పించు. స్వామి, నేను మీ సన్నిధిలోనే ఉంటూ మీ సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతాను. శాస్త్రి, నీవు ఎక్కడ ఉన్ననూ నా అనుగ్రహం ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. గృహమునందు నీ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. కావున నీవు వెళ్ళి వారు చెప్పినట్టు విను. నీకు తొందరలోనే వివాహమై నీ వంశము అభివృద్ధి చెందుతుంది. నీ వంశములో జన్మించిన వారందరూ శ్రీ గురుదత్తుని యందు అపారమైన భక్తి కలిగి ఉంటారు. శ్రీ దత్తాత్రేయ కృపాకటాక్ష సిద్ధిరస్తు. అమ్మా, ఏమయ్యో, నీ కొడుకు వచ్చినట్టున్నాడు. ఎరా, వచ్చావా? అసలు ఏం సాధిద్దామని వెళ్ళావురా ఇంట్లోంచి? ఎక్కడికి వెళ్ళావంటే మాట్లాడమే. భావుపురి వెళ్ళానండి. ఏం ఉద్ధరిద్దామని వెళ్ళావు? పెదనాన్న, ముందు నేను చెప్పేది వినండి. ఆ గురువు గారు చాలా గొప్పవారు. అంత గొప్పవారి గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకుంటున్నాను. ఇదంతా ఒక సంకల్పం. నువ్వు ఎన్ని రోజులు ఏం చేశానని చెప్తున్నావో అదంతా రోజు నాకు ధ్యానంలో వినిపించింది, కనిపించింది. నువ్వు ఆయన గురించి చేసే ప్రయత్నంలో ఇక నుంచి మా వంతు కృషి మేము చేస్తాం. ఇదివరకే శ్రీ శంకర విద్యాలయం స్థాపించదనని మా గురువుగారు సెలవిచ్చి ఉన్నారు. ఆ వాక్యం ఇప్పుడు సఫలమైనది. సరే పదరా, ముందు ఆ మహానుభావుడు దర్శనం చేసుకుందాం. లేదు నాన్న, ఆయన ఈపాటికే వెళ్ళిపోయి ఉంటారు. మరి ఇదంతా ఎలా రాశావు? ఆయన నాకు అంతా ముందే చెప్పారు. ఆ విధంగా తీర్థుల వారు శ్రీ కాళయుక్తీనామ సంవత్సరం శ్రావణ శుద్ధ అష్టమి ప్రాతకాలమున గంగ సాక్షిగా అంతర్ధానమై శివైక్యముందారు. ఈ విషయాన్ని
అక్కడే ఉన్న ఖమ్మంపాటి సీతారామశాస్త్రి గారు రాంబాయమ్మ గారికి, జానకి రామయ్య గారికి, ఇంకా కొద్దిమంది శిష్యగణానికి తెలిపారు. వీరు కాశీ చేరి స్వామివారికి జరిపించాల్సిన క్రియలు జరిపించారు. స్వామివారు సిద్ధి పొందిన విషయం తెలుసుకున్న వేరువేరు ప్రాంతాల్లో ఉన్న శిష్యులు నివ్వెరపోయారు. స్వామివారి సంకల్ప దేవాలయమైన సక్కర విద్యాలయం మూగబోయింది. బాపట్ల, నెల్లూరు జిల్లా వాకాడు మరియు గుంటూరు జిల్లా అనంతవరం తదితర ప్రాంతాల్లోని స్వామివారి శిష్యులు దుఃఖంలో మునిగిపోయారు. బ్రహ్మానంద తీర్థుల వారు సనాతన ధర్మ ప్రతిష్టకు, సాంప్రదాయ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. దీనికి నిదర్శనం వారు పునరుద్ధరించిన పాఠశాలలు, జీర్ణోద్ధరణ చేసిన దేవాలయాలు, ప్రతిష్ఠించిన వేద విద్యాలయాలు. స్వామివారిని సౌమ్య సౌశీల్య వైరాగ్య పండిత సౌందర్య తపో బ్రహ్మ నిష్ఠాగరిష్ట సంతత బ్రహ్మానంద అనుభవ సూచిక అని ఆ రోజుల్లో శారద అనే మాసపత్రిక కీర్తించింది. స్వామివారు మనకు అనుగ్రహించిన శ్రీ శంకర విద్యాలయం గత 100 సంవత్సరాల నుండి వేద విద్యలో మరియు స్మార్త విద్యలో ఎందరో పండితులని సమాజానికి అందించి శాస్త్ర సాహిత్య బోధనలో ముందుంది. స్వామివారి స్వహస్తములతో ప్రతిష్ఠించబడిన శ్రీ శంకర విద్యాలయం అప్పటి నుండి ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూ ప్రాచీన వేద విద్యాలయాలైన శ్రీ శృంగేరి వేద విద్యాలయం, కుంభకోణ వేద విద్యాలయాల సరసన నిలిచింది. సత్పురుషుల సంకల్పం, దూరదృష్టి, అనుగ్రహ భాషణం ఎప్పుడూ లోక కళ్యాణమే. తీర్థుల వారు చూపిన బాటను అనుసరించడం, స్వధర్మం సాంప్రదాయాల పరిరక్షణ మన తక్షణ కర్తవ్యం. దీనిని నిరంతరాయంగా కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిది. దీనివల్ల ముందు తరం వారికి శోధన సాధన సాధ్యమై మార్గనిర్దేశకులవుతారు, సనాతన ధర్మ వారధులవుతారు. సర్వే జనా సుఖినో భవంతు.